హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 6th క్లాస్ మ్యాథ్స్లో 5th చాప్టర్ మెజర్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎక్సర్సైజ్ 2 చెప్తున్నాను. ఓకే, ఇంతకుముందు వీడియోలో ఎక్సర్సైజ్ 1లో మనం స్కేల్ అండ్ డివైడర్ని యూజ్ చేయడం ఎలాగో చెప్పాను. ఇక్కడ ప్రొటెక్టర్ని యూజ్ చేయడం ఎలాగా. ఓకే, ప్రొటెక్టర్లో క్లాక్ వైజ్ యాంగిల్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది చెప్తా. ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ 0.0 టు సంథింగ్ ఎల్స్, ఎంతైనా అయి ఉండొచ్చు. నేను ఇక్కడ 7 వరకు తీసుకుంటున్నా. ఇదేంటి, ఫస్ట్ యాంగిల్ AB అనుకుందాం. ఓకే, దీనిపైన మనం యాంగిల్స్ని గుర్తించడం ఎలా, యాంగిల్స్ని చూపించడం ఎలా, క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి. ఫస్ట్ క్లాక్ వైజ్ చూద్దాం. క్లాక్ వైజ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఇది ఎలా పెడతామంటే ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ ఈ పాయింట్కి ఆర్ ఈ పాయింట్కి టచ్ అయ్యేలాగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు నేను ఈ మిడ్ పాయింట్ని B పైన పెడుతున్నాను, పాయింట్ B పైన పెడుతున్నాను. పెట్టినప్పుడు ఇక్కడ ఇది 0 కనిపిస్తుంది కదా మీకు, ఈ 0 దగ్గర స్టార్ట్ అయ్యే పాయింట్ ఈ లైన్ ఇవి టచ్ అవ్వాలి. ఓకే, ఇలా టచ్ అవుతేనే మనకి కరెక్ట్ యాంగిల్ని మనం చూపిస్తాం. క్లాక్ వైజ్ అంటే ఏంటంటే మన గడియారంలో ముళ్ళు ఎలా ఇలా ఇలా తిరుగుతుంది కదా, ఇది క్లాక్ వైజ్ అంటారు. ఓకేనా, మనం పాయింట్ B దగ్గర పెట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే క్లాక్ వైజ్. ఓకే, ఇది క్లాక్ వైజ్ యాంగిల్. సపోజ్ ఇక్కడ 30 degrees అనుకోండి, ఇది క్లాక్ వైజ్. ఒక ప్రాబ్లంలో B దగ్గర 30 degrees ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే మనం B దగ్గర పెట్టి ఇట్ సైడ్ ఎందుకు తీసుకుంటామంటే కోయిన్సైడ్, ఈ లైన్ ఇట్ సైడ్ కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఇట్ సైడ్ తీసుకుంటాం. అదే ఇట్ సైడ్ ఏ పాయింట్ దగ్గర మనకి 30 degrees ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండి అనుకోండి, అప్పుడు ఇట్ సైడ్ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇట్ సైడ్ ఎందుకు తీసుకోమంటే ఇట్ సైడ్ మనకి ఏమైనా లైన్ సెగ్మెంట్ ఉందా, లేదు కదా, మనకు ఉన్న లైన్ సెగ్మెంట్ ఇట్ సైడే. సో ఇట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇట్ సైడ్ యాంగిల్నే తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ 0 ఇట్ సైడ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ కాదు కదా. మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు ఏమో లైన్ సెగ్మెంట్ ఇటువైపు ఉంది కాబట్టి ఇక్కడ 0 నుంచి తీసుకున్నాం. ఇటువైపు పెడితేనేమో లైన్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉందిగా, ఇట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రెండు లైన్స్ ఇక్కడ ఇట్ సైడ్ కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి ఈ 0 నుండి తీసుకుంటున్నాం. కాకపోతే ఇది ఎట్లా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంది అంతే. ఓకే ఓకే, మీకు ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్స్ ఎలా తీసుకుంటాం, ఎందుకు తీసుకుంటామో అర్థమైంది కదా. ఈ లైన్ సెగ్మెంట్ కోయిన్సైడ్ అయ్యే సైడే 0 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇట్ సైడ్ ఏమో ఈ లైన్ సెగ్మెంట్ కోయిన్సైడ్ అవుతుంది. సో ఇట్ సైడ్ నుంచి మనం యాంగిల్ని తీసుకుంటాం అలా. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ యాంగిల్ అండ్ మెజర్. 0 యాంగిల్ అంటే 0 degrees ఉంటుంది, రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది, స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోండి కంపల్సరీ, ఇవి మనకి నీడ్. కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees, అక్యూట్ యాంగిల్ అంటే 0 to 90 degrees, అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 degrees to 180 degrees, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 to 360 degrees ఉంటుంది. ఓకే, 0 యాంగిల్ అంటే ఇక్కడ ఎటువైపు అయినా సరే 0 యాంగిల్. 90 degrees అంటే ఇది 90 degrees. ఓకే, 180 degrees అంటే ఇది మొత్తం ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇటువైపు అయినా 180 degrees, ఇటు నుంచి ఇటువైపు అయినా 180 degrees. అంటే వన్ లైన్ సెగ్మెంట్ ఈజ్ 180 degrees అని అర్థం. ఓకే, కంప్లీట్ యాంగిల్ అంటే ఇప్పుడు ఇటువైపు పెట్టినప్పుడు ఈ ప్రొటెక్టర్కి ఇది హాఫ్ సైడే కదా, ఇప్పుడు ఫుల్ సైడ్ అంటే మనం ఇటువైపు పెట్టుకొని దీన్ని రౌండ్ చేసుకుంటే ఇదంతా 360 degrees. ఓకే, ఇది మొత్తం 360 degrees అవుతుంది. అక్యూట్ యాంగిల్ అంటే 0 to 90 degrees అక్యూట్ యాంగిల్, అంటే 90 కన్నా తక్కువ ఉండే యాంగిల్స్ అన్నిటి అక్యూట్ యాంగిల్స్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 to 180 degrees. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 to 360 degrees. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ 5.2 ఇచ్చాడు. దీంట్లో రైట్ ట్రూ ఆర్ ఫాల్స్, కరెక్ట్ ఆల్ దోస్ దట్ ఆర్ ఫాల్స్ అన్నాడు.
ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయండి, ఒకవేళ ఫాల్స్ అయితే కరెక్ట్ చేయండి అన్నాడు. ఓకే, an angle smaller than right angle is acute angle అన్నాడు. రైట్ యాంగిల్ అంటే ఏంటి? 90 degrees కదా. ఒక యాంగిల్ అంట రైట్ యాంగిల్ కంటే తక్కువ ఉందంట, అది అక్యూట్ యాంగిల్ అవుతుంది అన్నాడు. మనకి అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? 90 degrees కంటే తక్కువ ఉండడమే కదా. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ అండ్ రైట్ యాంగిల్ మెజర్స్ 180 degrees అన్నాడు. నో, ఇట్స్ ఫాల్స్. రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఇదేమన్నాడు? ఫాల్స్ ఆన్సర్ ని కరెక్ట్ చేయమన్నాడు కదా. సో రైట్ యాంగిల్ మెజర్స్ 90 degrees అని రాసుకోండి. ఓకే, ఏ స్ట్రైట్ యాంగిల్ మెజర్స్ 90 degrees అన్నాడు. ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. ఏ స్ట్రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది? స్ట్రైట్ యాంగిల్ మెజర్స్ 180 degrees అని రాయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మెజర్ గ్రేటర్ దాన్ 180 ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాడు. 180 కంటే గ్రేటర్ దాన్ అంటే 180 కంటే పెద్దగా కదా ఉన్న యాంగిల్ అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాడు. ఎస్, ఇట్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఏ కంప్లీట్ యాంగిల్ మెజర్స్ 360 degrees అన్నాడు. ఒక కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విచ్ యాంగిల్ ఈజ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆర్ అక్యూట్ అండ్ విచ్ ఈజ్ అబ్ట్యూస్? చెక్ యువర్ ఎస్టిమేషన్ బై మెజరింగ్ దెమ్. రైట్ దేర్ మెజర్స్ 2 అన్నాడు. ఓకే, విచ్ యాంగిల్ ఈజ్ అడ్జసెంట్ ఫిగర్ ఆర్ అక్యూట్? ఇక్కడ ఒక మనకి ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్ లో ఏది అక్యూట్ యాంగిల్లో ఏది అబ్ట్యూస్ యాంగిల్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? 90 degrees కంటే తక్కువ ఉంటే అక్యూట్ యాంగిల్. 90 degrees అంటే ఇలా ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటే ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటే 90 degrees, కాకపోతే ఇది తక్కువ ఉంది కదా. సో అక్యూట్ యాంగిల్ ఈజ్ యాంగిల్ 1, కామా ఇది కూడా యాంగిల్ 3. తర్వాత అబ్ట్యూస్ యాంగిల్ ఈజ్, ఇది చూడండి మనకు 90 degrees అంటే ఎక్కడికి వస్తుంది? ఇలా వస్తుంది. అంటే ఇది 90 degrees కంటే ఎక్కువ ఉంది కదా. సో దిస్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 ఆర్ అబ్ట్యూస్ యాంగిల్. అండ్ మెజర్ ద యాంగిల్స్ యూజ్ విత్ ప్రొడక్టర్ అన్నాడు. ప్రొడక్టర్ తోటి నేను వీటిని మెజర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ 0 కలవాలి. కలిసిన తర్వాత ఇక్కడ ఇది ఎంత ఉంది? ఈ లైన్ ఎంత ఉందో మనం చెక్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, దీనికి స్ట్రైట్ గా ఉంది. ఇదంతా 75 degrees, సారీ 75 degrees ఉంది. 75 degrees ఉంది. ఓకే, మనం ఇటు నుంచి తీసుకుంటున్నాం కదా, ఇదేమో ఇటు నుంచి తీసుకుంటున్నాం. ఇదెంత ఉంది? 100 degrees, 100 అండ్ ప్లస్ 105 degrees ఉంది. ఓకే, ఇది 75 degrees, 105 degrees అంతే. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ దీస్ యాంగిల్స్? విచ్ ఈస్ ద లార్జెస్ట్ యాంగిల్? డ్రా ద యాంగిల్ లార్జర్ దెన్ ద లార్జెస్ట్ యాంగిల్ అన్నాడు. ఇందులో ఏది వీటి యొక్క యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ వీటిలో ఏది లార్జెస్ట్ యాంగిల్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సి మనకి ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది? 60 degrees దగ్గర చూపిస్తుంది. సో దిస్ ఈజ్ 60 degrees. ఓకే, ఈ యాంగిల్ సేమ్ ఇక్కడ మధ్యలో 0 ఇక్కడ ఈ పాయింట్ కింద, ఇగో ఈ పాయింట్ దీంట్లో ఉన్న ఈ పాయింట్ టచ్ అయ్యేలాగా పెట్టాలి. తర్వాత ఇది చూడండి, ఇటువైపు చూపిస్తుంది కదా, ఇది ఎంత ఉంది? 120 degrees ఉంది. మనం ఇటు నుంచి తీసుకోవాలి, 0 ఇటు నుంచి ఇలా తీసుకోవాలి. ఇది ఎంత ఉంది? 120 degrees ఉంది. ఇదేమో ఎగ్జాక్ట్ గా 90 degrees ఉంది. అండ్ వీటిలో లార్జెస్ట్ యాంగిల్ కన్నా ఇంకొకటి పెద్ద
యాంగిల్ని డ్రా చేయమని చెప్పిండు. ఇది ఆల్రెడీ 120 degrees ఉంది. సేమ్ మీరు ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకోండి. లైన్ సెగ్మెంట్ని తీసుకొని దానిపైన 120 కంటే ఎక్కువ 120 కంటే ఎక్కువ ఏదైనా ఒకటి 150 130 140 మీరు ఒకటి డ్రా చేయండి ఫిగర్ని. ఓకే, నెక్స్ట్ 4th one, write the type of angle formed between the long hand and short hand of a clock at the given timings అన్నాడు. టైంలో వాల్ క్లాక్లో ఆర్ క్లాక్లో ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారము అవి ఏ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. ఓకే, మనకి ఎలా ఉంటుంది, క్లాక్ ఇలా ఉంటుంది. మీరు మంచిగా డ్రా చేసుకోండి. ఇక్కడ 5 ఇచ్చాడు, 5 clocks డ్రా చేసుకోండి. నేను ఒక్కటే డ్రా చేసి చెప్తాను. ఇక్కడ 12 ఉంటుంది, దీనికి ఆపోజిట్లో 6 ఉంటుంది, ఇక్కడ 3, ఇక్కడ 9 ఉంటుంది. వీటి మధ్యలో 1 2 4 5 7 8 10 11 ఇలా ఉంటాయి కదా. చిన్న స్మాల్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్, షార్ట్ అండ్ లాంగ్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ ఎటు 9 o'clock అన్నాడు. 9 o'clock ఇన్ ద మార్నింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఇది ఎంత, 90 degrees. సో రైట్ యాంగిల్ అని చెప్పండి. ఓకే, 90 degrees కాబట్టి 90 degrees లో ఉంది కాబట్టి రైట్ యాంగిల్. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఎటు 6 o'clock ఇలా డైరెక్ట్గా ఉంటే ఏంటి, మనం దీన్ని ఏమంటాం, ఇలా స్ట్రైట్గా ఉంటే. ఓకే, ఇదేంటి స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎటు 12 noon అంటే ఈ స్మాల్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇలానే రెండు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంత 0 degrees. 0 degrees ఏమంటాం మనం, 0 degrees, 0 యాంగిల్. ఓకే, నెక్స్ట్ 4th one అటు 4 o'clock ఇక్కడ లార్జ్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది, స్మాల్ హ్యాండ్ మాత్రం ఇక్కడికి వస్తుంది. ఇటు 4 o'clock అంటే ఇక్కడ వరకు మనకు 90 degrees. 90 degrees కంటే ఎక్కువ ఉంటే మనం ఏమంటాం, అబ్ట్యూస్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ 5th one ఎటు 8 o'clock. 8 o'clock అంటే ఇలా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ వరకు 180 degrees. 180 degrees కంటే ఎక్కువ ఉంటే ఏమంటాం, రిఫ్లెక్స్ యాంగిల్. అంతే. ఓకే, నెక్స్ట్ 5th one చూడండి, మ్యాచ్ ద యాంగిల్స్ బై మెజర్, డ్రా ఫిగర్స్ ఫర్ దీస్ యాజ్ వెల్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఇచ్చిన దాంతో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు అండ్ డ్రా ద ఫిగర్స్ అన్నాడు. ఫిగర్స్ మీరు డ్రా చేయండి. ఏంటి, స్కేల్ అండ్ ప్రొటెక్టర్ని యూజ్ చేసి మీరు డ్రా చేయండి. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్తున్నాను. అక్యూట్ యాంగిల్ అంటే మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 90 degrees కంటే తక్కువ. ఇందులో 90 degrees కంటే తక్కువ ఏది ఉంది, 45 degrees ఉంది. ఓకే, నెక్స్ట్ రైట్ యాంగిల్ అంటే ఎంత, 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 degrees కంటే ఎక్కువ. 90 degrees కంటే ఇక్కడ ఏది ఉంది, 150 degrees ఉంది, ఇది అబ్ట్యూస్ యాంగిల్. తర్వాత రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 కంటే కూడా ఎక్కువ, సో ఇది రిఫ్లెక్స్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత ఉంటుంది, ఐఎమ్ సారీ, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 కంటే ఎక్కువ, ఇది 270 ఉంది కదా, ఇది 270 degrees. తర్వాత స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees. ఇది అక్కడ ఒక మిస్టేక్ జరిగింది, మీరు చెక్ చేసుకోండి. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు కంపల్సరీ ఇక్కడ పిక్చర్స్ని డ్రా చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్సర్సైజ్ 3 చెప్తాను.